నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషగిరి బాబు జిమ్మిడికి డాక్టరేట్ లభించింది. వరంగల్లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శేషగిరి బాబు జిమ్మిడికి హైదరాబాద్లోని జేఎన్టీయూ పిహెచ్డి డిగ్రీని ప్రదానం చేసింది అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి సగర్వంగా తెలిపారు. కిడ్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శేషగిరి బాబు జిమ్మిడి తన సాంకేతిక పిహెచ్డి థీసిస్ను ఆర్టిఫాక్ట్ సపరేషన్ ఆఫ్ ఈఈజీ సిగ్నల్స్ యూజింగ్ ఆర్మాఫాస్ట్ ఐసీఏ పేరుతో జేఎన్టీయూ హైదరాబాద్ పరీక్షల విభాగానికి సమర్పించారు. ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఈసీఈ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కెవిఎస్విఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనను విజయవంతంగా కొనసాగించారు. మనిషి యొక్క మెదడు దాని స్థితిగతులను తెలుసుకునే ప్రక్రియలో వచ్చే అనవసర సిగ్నల్స్ను తొలగించి మెదడు యొక్క ఖచ్చితమైన మరియు స్పష్టమైన స్థితిని నూతన పద్ధతులను ఉపయోగించి కనుక్కోవడానికే ఈ పరిశోధనలో ముఖ్య అధ్యయనము అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అతను ప్రసిద్ధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలో సాంకేతిక పరిశోధన పత్రాలను కూడా సమర్పించారు అని ఈ సందర్భంగా తెలిపారు. కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు సమాజానికి అవసరమైన వినూత్న పరిశోధనలు చేసినందుకు శేషగిరి బాబు జిమ్మిడిని శుభాకాంక్షలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ వరంగల్ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం కోమల్ రెడ్డి, డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ వి వెంకటేశ్వర్ రెడ్డి, అందరూ డీన్లు, వివిధ విభాగాల హెడ్స్, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆర్ఓ డాక్టర్ డి ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు.